కార్తీక పురాణము 20వ అధ్యాయము. నదీ స్నాన దీపదాన ఫలితాలు. పురంజయుని కథ. వశిష్ఠుడు మిథిలానగరాధీశ జనక మహారాజా నిరంతర పుణ్యకార్యాలతో అలరారే పర్వాల మాసం కార్తీక మాసం. ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనే తరగదు. పురంజయుని కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింత తేటతెల్లపరుస్తుంది. పూర్వం అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చెప్పిన దానినే నేను నీకు చెబుతాను. శ్రద్ధావంతుడవై విను. ధర్మవేత్త, దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహత్యమును మీ చేత చెప్పించుకొని వినాలని ఉన్నది. అనుగ్రహించమని అత్రి మహర్షిని వేడుకున్నాడు. అగస్త్య మహర్షి ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం. ఈ మాసంలో నెల రోజులు నదిలో స్నానం చేయడం, దీపదానం చేయడం వలన కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణించి చెప్పడానికి వీలుకానివి. సమస్త పాతకాలు వీటి వలన తొలగిపోతాయి. దుఃఖాలన్నీ నశిస్తాయి. పుణ్యలోకాలు సిద్ధిస్తాయి. పూర్వం పురంజయ మహారాజుని ఈ కార్తీక మాసం పునీతుడిని చేసింది. అతడి గురించి విన్నట్లయితే నీకు కార్తీక మాసం మహత్యం పూర్తిగా తెలుస్తుంది అని అన్నాడు అత్రి మహర్షి. పూర్వం త్రేతాయుగంలో పురంజయుడని రాజు అయోధ్యను పాలిస్తుండేవాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. రాను రాను ఆ మహారాజులో మార్పు రావడం మొదలైంది. వందిమాగదుల కైవారాల వలన, స్తుతులు స్తోత్రాల వలన, తనను చూసి శత్రురాజులు పడుతున్న భయాందోళన వలన తనకు తానే సాటి అనే అహంకారం పెరిగిపోయింది. పరిపాలన విషయాలపై శ్రద్ధ తగ్గిపోయింది. వినోద విషయాలపై మోజు పెరిగిపోయింది. ఇతరులిచ్చిన సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తుండేవాడు. రాను రాను ప్రజారంజకత్వానికి బదులు ప్రజాకంటకుడిలాగా తయారయ్యాడు. మహారాజైన పురంజయుని ప్రవర్తనను భరించలేక సామంతరాజులంతా సహనం కోల్పోయారు. అందరూ ఒక్కటై ఒక్కసారిగా పురంజయుడి మీదికి దండెత్తి వచ్చారు. పురంజయుడి రథమునకు పంచకళ్యాణి గుర్రాలు పూంచబడేవి. దృఢమైన చక్రాలు కలిగిన మనీమయమైన కాంతులతో కూడిన జెండాతో ప్రకాశించే ధనుర్బాణాలతో సుసంపన్నమైన అనేక యుద్ధాలలో విజయాలను సాధించి పెట్టిన రథం మీద పదగజంతురంగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కోవడం మొదలుపెట్టాడు పురంజయుడు. బాణాలతో, గదలతో, ఇంకనూ అనేక విధాలైన అస్త్రశస్త్రాలతో సంకుల సమరం జరుగుతోంది. అహంకారం అనేది మానవుని పతనానికి పునాదిరాయి. ఆ పునాదిరాయే కదిలితే భవనం ఎలా నేలమట్టమైపోతుందో అదే విధంగా అహంకారం అనేది ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనమైపోతాడు అనే విషయాన్ని సూచిస్తుంది ఈ కథ. 20వ రోజు పారాయణం సమాప్తం.